ప్రైజ్లాటండి. మొదటి పేతురు 5:5లో దీనులకు కృప చూపిస్తానంటున్నాడు ఆయన. అయితే అహంకారం, పొగరబెట్టిన మాటలు, గర్వం ఇలాంటి మాటలు మాట్లాడితే అది దేని కృపకు పోవు మార్గము కాదు, కృప చూపే మార్గము కాదు. కృప నది లాంటిది, దీనత్వము పల్లెం లాంటిది. అయితే ఆ యొక్క నిన్ను తగ్గించుకుంటే ఆ కృపాధారలో ఆ పల్లాన్ని నింపేస్తాయి. నేను తగ్గించుకోవాలా, దీన మనసుకులై ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. అప్పుడు ఆ పల్లాన్ని ఏం చేస్తుందంటే ఆ కృపధారలో నింపేస్తాయి. మరి దావీదు ఆయన యొక్క అనుభవం, ఆ అనుభవమే నీకు నాకు కావాలి. ఆయన ఏమంటాడు, నా గిన్నె నుండి పొర్లుస్తున్నది అంటున్నాడు. నువ్వు దీనత్వంతో ఎప్పుడైతే ఉంటావో నీ గిన్నె నిండి పొర్లుతుంది. కాబట్టి మనము పొగరబట్టిన మాటలు, గర్వము, అహంకారము ఇవన్నీ మరి విడిచిపెట్టి మనల్ని మనం తగ్గించుకుని దేవుని యొద్ద మనం మొరపెడితే ఆయన కృపధారలో మన పల్లాన్ని నింపి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.